అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి. సో మీలో చాలామంది ఈ పదం వినుంటారు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు కూడా. బేసిక్గా మనకి నార్మల్గా ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ హైర్డ్ యాజ్ అ ఫ్రెషర్, సో మీరు ఒకవేళ ఫ్రెషర్గా హైర్ అవుతున్నారు ఒక కంపెనీకి అనుకుంటే మీకుండే రౌండ్స్ ఏంటండి? ఫస్ట్ మీకు ఉండేది ఒక ఆన్లైన్ టెస్ట్ రౌండ్, సెకండ్ మీకు ఉండేది ఇంటర్వ్యూ రౌండ్, అండ్ ఫైనల్గా ఒక హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. దట్స్ అ కామన్ ఫార్మాట్ అనమాట. మోర్ ఆర్ లెస్ అన్ని కంపెనీస్ ఇదే ఫాలో అవుతాయి. ఓకే, బట్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, అంటే మీకు 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఆ 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క జాబ్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొత్త కంపెనీకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు, అప్పుడు ద రిక్రూట్మెంట్ ఫార్మాట్ విల్ నాట్ బి ద సేమ్. ఆబ్వియస్లీ మీకు ఆన్లైన్ టెస్ట్ ఉండొచ్చు, ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ఉంటాయి, బట్ దాంతోపాటు మీకు ఒక సిస్టమ్ డిజైన్ రౌండ్ కూడా ఉంటుంది, సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో బేసిక్గా సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఈ యొక్క సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలో బేసిక్గా ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బేసిక్గా దేర్ ఆర్ 2 types ఆఫ్ సిస్టమ్ డిజైన్స్ రౌండ్ అనమాట. ఒకటేమో హై లెవెల్ సిస్టమ్ డిజైన్, ఒకటేమో లో లెవెల్ సిస్టమ్ డిజైన్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డిజైన్ హై లెవెల్ అండ్ లో లెవెల్ ఏంటి అంటే బేసిక్గా హై లెవెల్లో మీకు ఒక సినారియో ఇస్తే ఆ సినారియోకి తగిన ఆర్కిటెక్చర్ మీరు డెవలప్ చేస్తారు ఆన్ అ డయాగ్రామెటిక్ బేసిస్. ఓకే, బేసిక్గా మీరు ఏది కూడా కోడ్ చేయరు. ఓకే, కోడ్ చేయకుండా మేబీ క్లాస్ డయాగ్రామ్స్ అండ్ మీ యొక్క క్లయింట్స్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ గీస్తూ మీ యొక్క ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేస్తారు, ఇంటర్వ్యూయర్ చూపిస్తారు. లో లెవెల్ అంటే ఏంటి అంటే అలాంగ్ విత్ ద ఆర్కిటెక్చర్ మీరు ఆ ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కోడ్ కూడా రాస్తారు. దట్స్ ద డిఫరెన్స్. బేసిక్గా మోర్ ఆర్ లెస్ ఎక్కువ మందిని ఎక్కువ కంపెనీస్లో అడిగే ఇంటర్వ్యూ ఫస్ట్ సిస్టమ్ డిజైన్ ఏంటి అంటే హై లెవెల్ సిస్టమ్ డిజైన్. సో బేసిక్గా ఒక హై లెవెల్ సిస్టమ్ డిజైన్ రౌండ్లో ఏం జరుగుద్ది అంటే మీకు ఒక సినారియో ఇస్తారు ఇన్ప్రాంప్టో, లైక్ ఒక ఓలా అవ్వచ్చు, ఊబర్ అవ్వచ్చు, గూగుల్ డాక్స్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, సమ్ ఏపీఐ లిమిటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో మీకు ఒక సినారియో ఇస్తారు, ఒక రియల్ వరల్డ్ యూస్ కేస్ ఇస్తారు. ఓకే, సో లెట్స్ సే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకుంటే ఆ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ మీరు ఎలా డెవలప్ చేస్తారు, వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్, క్లయింట్ సర్వర్ వాడతారా ఆర్ బేసిక్గా వాట్ విల్ యూ బీ యూజింగ్. ఓకే, సర్వర్లెస్ వాడతారా ఆర్ ఒకవేళ క్లయింట్ సర్వర్ వాడితే ఒకవేళ మీకు ట్రాఫిక్ పెరిగితే లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు, లోడ్ బ్యాలెన్సింగ్ చేశాక లెట్స్ సే ఒక రీజన్ ఫాలో అయిపోయింది, అప్పుడు దాన్ని మీరు ఎలా రికవర్ చేస్తారు, సో రికవరీ. దాంతోపాటు లెట్స్ సే ఒక సడన్ ట్రాఫిక్ అప్లిఫ్ట్ వచ్చింది, లైక్ దిస్ ఇస్ సడన్ స్పైక్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆర్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ బిగ్ బిలియన్ డే ఉంది, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ సంథింగ్ ఒక బిగ్ బిలియన్ డే ఉంది. సో సడన్గా ఆ రోజు ట్రాఫిక్ స్పైక్స్ కదా, సో ఆ సడన్ స్పైక్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఓకే, సెక్యూరిటీ ఏ విధంగా డీల్ చేస్తారు. సో ఒకవేళ మీరు మీ యొక్క లెట్స్ డేటాబేస్ని మల్టిపుల్ రీజన్స్లో డిప్లాయ్ చేస్తే ఆ అన్ని డేటాబేసెస్ మధ్యన బేసిక్గా కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తారు, మీరు క్యాషెస్ని ఎలా మెయింటైన్ చేస్తారు, బేసిక్గా మీ డేటాబేస్ యొక్క మోడల్ ఏంటి, రిలేషనలా నాన్ రిలేషనలా, అంటే విల్ యూ బీ యూజింగ్ టేబుల్స్ ఆర్ కీ వాల్యూ పేర్స్ ఆర్ గ్రాఫ్స్, ఫైల్స్ ఏం వాడతారు. సో ఇదంతా మీరు బేసిక్గా డయాగ్రమాటిక్గా సిస్టమాటిక్గా ఆ యొక్క సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ మీరు చూపిస్తారనమాట. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ అ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ గోస్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా, చాలాసార్లు చెప్పాను, రీలెవెల్ బై అన్అకాడమీ. సో బేసిక్గా ఈ రీలెవెల్ బై అన్అకాడమీ అనే ప్లాట్ఫామ్లో ఏంటి అంటే మీకు నచ్చిన డొమైన్లో వెళ్ళి మీరు ఫ్రీగా టెస్ట్లు ఇస్తారు. ఓకే, దేర్ ఆర్ అబౌట్ 10 categories, బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సో దేంట్లో అయితే మీకు స్కిల్ మరియు ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క డొమైన్లో ఫ్రీగా మీరు బేసిక్గా టెస్ట్కి ఎన్రోల్ అయ్యి టెస్ట్ ఇచ్చి ఆ టెస్ట్లో మంచి స్కోర్ పొందితే రీల్ లెవెల్లో ఆల్రెడీ ఉన్న వేలాది కంపెనీస్ లైక్ క్రెడ్, యాత్ర, హైక్ అండ్ సో ఆన్, అవి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తాయి. ఓకే, ఆ ఇంటర్వ్యూస్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. అండ్ బేసిక్గా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడ కూడా మధ్యలో పే చేయని అవసరం లేదు. ఓకే, అండ్ దాంతోపాటు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాన్ టెక్ రోల్లో సేల్స్ జాబ్స్ ఉంటాయి కదా, సో సేల్స్ మేనేజర్ జాబ్స్లో బేసిక్గా ఇండియాలో మీరు చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుందండి, యావరేజ్ ఈజ్ అబౌట్ 3 lakhs per annum అంతే. బట్ రీలెవెల్ ద్వారా పీపుల్ ఆర్ గెటింగ్ అప్ టు 8 lakhs per annum, అది కూడా సేల్స్ మేనేజర్ జాబ్కి వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ టు ద ప్లాట్ఫామ్. ఓకే, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ యూ టు గెట్ అ జాబ్ వయా రీలెవెల్. ఓకే, అండ్ దాంతోపాటు ప్రస్తుతానికి ఇప్పటిదాకా చూసుకుంటే మీరు రీలెవెల్ ద్వారా 15 crore plus వర్త్ జాబ్ ఆఫర్స్ ఆర్ డెలివర్డ్. ఓకే, సో దట్స్ గ్రేట్ కదా. సో ఒకవేళ కనుక మీరు ఇంకా రీలెవెల్ ద్వారా మీకు స్కిల్ ఉన్న డొమైన్లో టెస్ట్ ఇవ్వలేదు అనుకుంటే యు ఆర్ మిస్సింగ్ ఆన్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా ఇవాళ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ వాడి సైన్అప్ అవ్వండి, ఎన్రోల్ అవ్వండి ఫర్ ద ఎగ్జామ్. అండ్ ఎన్రోల్ అయ్యాక బిఫోర్ రైటింగ్ ద టెస్ట్ వాళ్ళు ఫ్రీగా మీకు మాక్ టెస్ట్లు కూడా అందిస్తారు. ఆ మాక్ టెస్ట్లో బేసిక్గా పార్టిసిపేట్ చేయండి
అండ్ దెన్ రైట్ ది ఎగ్జామ్. అండ్ దాంతోపాటు వీళ్ళు ఒకవేళ మీరు మీ యొక్క టెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో ఒక లీడర్ బోర్డ్ ఉంటుందన్నమాట. ఆ లీడర్ బోర్డ్లో మీరు టాప్లో ఉంటే అమేజింగ్ గుడీస్ అండ్ గిఫ్ట్స్ ఇస్తారు, లైక్ ఐఫోన్స్ అండ్ ఆల్. సో ఐ మీన్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఓకే, సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో బేసిక్గా ఈ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూకి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చూసుకుంటే ద ఈజియెస్ట్ వే నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ 2, 3 ప్రాజెక్టులు చేస్తుంటారు కదా. మీరు చేసిన ప్రాజెక్ట్స్కి బేసిక్గా ఒక ఆర్కిటెక్చర్ గీయడానికి ట్రై చేయండి. ఆబ్వియస్లీ మనం తయారు చేసే సాఫ్ట్వేర్స్లో క్లయింట్, సర్వర్ ఇవన్నీ ఉండకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ మీరు డెవలప్ చేసిన దానికి ఒక డయాగ్రమాటిక్ వ్యూ గీస్తే, అంటే ఏమేమి క్లాసెస్ వాడారు, ఏ క్లాస్ వేరే క్లాస్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, అండ్ బేసిక్గా రిక్వెస్ట్లు ఎలా వస్తాయి, ఆ యొక్క సిస్టమ్కి ఎలా రెస్పాన్స్ వస్తుంది, హౌ ఈస్ ద ఇంటర్నల్ ప్రొసీజర్ అనేది మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఒక సిస్టమాటిక్ డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి, మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్కి మాత్రమే అట్ ద ఫస్ట్ స్టెప్. ఇది కంప్లీట్ అవుతే సెకండ్ స్టెప్ ఏంటి అంటే, బేసిక్గా ప్రతి కంపెనీస్ అడిగే ఫేమస్ సిస్టమ్ డిజైన్ రౌండ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫేమస్ క్వశ్చన్స్ ఏంటి అంటే, లైక్ ఊబర్, దెన్ వీ హ్యావ్ ఓలా, దెన్ వీ హ్యావ్ జొమాటో, దెన్ వీ హ్యావ్ గూగుల్ డాక్స్, ఏపీఐ లిమిటర్స్. దీస్ ఆర్ ఆల్ ది ఫేమస్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ ఫేమస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి అనేది ఆన్లైన్ సెర్చ్ చేయండి అండ్ బేసిక్గా వెతికి అర్థం చేసుకోండి. సో ఎందుకు లోడ్ బ్యాలెన్సర్ వాడుతున్నారు, ఎందుకు డిఫరెంట్ డేటాబేసెస్ వాడుతున్నారు, డిఫరెంట్ డేటాబేసెస్ వాడినప్పుడు కన్సిస్టెన్సీని ఎలా ఎనేబుల్ చేస్తున్నారు, ఆ కన్సిస్టెన్సీ ఎన్ని సెకండ్స్ డిలే ఉంటుంది, ఎన్ని మైక్రో సెకండ్స్ డిలే ఉంటుంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూస్తే ఆ నెక్స్ట్ ఎగ్జాంపుల్కి మీకు మీరే ట్రై చేయగలరు. సో ద బెస్ట్ వే ఈజ్ ఫస్ట్ డిజైన్ యువర్ ఓన్ సిస్టమ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ మేడ్. ఆ తర్వాత స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్ లభిస్తుంది ఫ్రీగా. గో అండ్ వాచ్ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. ఓకే, ఐ హోప్ మీకు సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి, ఎలా జరుగుతాయి, ఐ మీన్ ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వచ్చి ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.